హాయ్ హలో అండి. ఈరోజు చేసే రెసిపీ కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని పసుపు సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు వదిలేయాలండి. కాకరకాయ ముక్కలు వేసి తర్వాత గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఒక ఉల్లిపాయ, కరివేపాకండి. ఓకే, ఇక్కడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టాను. ప్యాన్ వేడైంది. కాకరకాయ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. ఓకే, పోపు దినుసులు, తర్వాత ఉల్లిపాయలు, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు కొంచెం పసుపు, కాకరకాయ ముక్కలు కూడా వేసేద్దాం. అలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి పెట్టేద్దాం. కాకరకాయ ఫ్రైలోకి ఇగో కొబ్బరి పొడి అండి. కొబ్బరి, 1 స్పూన్ కారం, సాల్ట్, 2 ఎల్లిపాయలు, ఇది మిక్సీ పట్టేద్దాం. ఓకే అండి, ఫ్రై అయితే అవుతున్నాయి. ఇది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. కాకరకాయ హైలో పెట్టి చేస్తే మాడిపోతుంది, సరిగా ఫ్రై అవ్వదు. ఇప్పుడు ఇక్కడ నేను కొబ్బరి పొడి చేశాను, ఇందులో సాల్ట్ వేసాను కాబట్టి ఇందులో కొంచెం వేసుకున్నాం. మళ్ళీ ఆ పౌడర్ ఇందులో వేస్తాం కాబట్టి 2 ఈక్వల్గా సరిపోతుంది. చేదు అంటారు కానీ ఏం లేదండి, హెల్త్కి చాలా మంచిది కాకరకాయ. వారంలో 2 సార్లు కాకరకాయ తినాలి, తింటే చాలా మంచిది. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఓకే అండి, కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కొబ్బరి కారం వేసి ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేస్తే కాకరకాయ ఫ్రై రెడీ అండి. ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇంకా 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఓకే అండి, ఫైనల్గా కాకరకాయ ఫ్రై రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే బాయ్, ట్రై చేయండి.